రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఎర్రకోట బురుజు నుంచి జాతునుద్దేశించి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సంబోధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ఏ ప్రధానమంత్రి ప్రస్తావించని ఒక విషయాన్ని ప్రస్తావించారు. అత్యంత ప్రమాదకరమైన విషయము, కానీ ఈ దేశంలో రాజకీయ నాయకులు దాని గురించి మాట్లాడారు. దాని గురించి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అసలు మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళని ఆల్మోస్ట్ రాజకీయ దళితులుగా మార్చేసేవాళ్ళు. సమకాలీన భారత చరిత్రలో 1940 నుంచి 2025 మధ్యలో ఈ సమస్య గురించి మాట్లాడింది కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఒకరు హిందూ మహాసభ అనే రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి స్వాతంత్ర వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ 1940 దశకంలో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత 1960 దశకంలో కేవలం 2 ఏళ్ళు ఈ దేశానికి నాయకత్వం వహించినటువంటి అమరవీరుడు లాల్ బహదూర్ శాస్త్రి దాని గురించి మాట్లాడారు. ఆయన చట్టం చేశారు, దానిని కఠినంగా అమలు చేశారు. ఆ తరువాత దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఆ అంశం పైన సామాజిక సంస్థలు ఆ సమస్య గురించి మాట్లాడినాయి, కానీ రాజకీయ నాయకులు మాత్రం మాట్లాడలేదు. ఇన్నాళ్లకి 2025 ఆగస్టు 15 నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాని గురించి మాట్లాడటమే కాకుండా దానికోసం ఒక హై పవర్ మిషన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో, కొన్ని కీలకమైన ప్రాంతాల్లో జనాభా యొక్క స్వరూప స్వభావాల్లో వస్తున్నటువంటి మార్పు గురించి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆయన హై పవర్ డెమోగ్రఫిక్ మిషన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. కొన్ని సంవత్సరాల హోంవర్క్ తరువాత, అన్ని రకాల సమాచారాలు తీసుకున్న తరువాత, కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్నది ఆలోచించుకున్న తరువాత మాత్రమే ప్రకటన వెలువడుతుంది. కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే, లేకపోతే ఆయన దాని గురించి మాట్లాడారంటే దాని మీద ఏదో యాక్షన్ పెద్దది, ప్రభావవంతమైంది జరుగుతుందని మనము ఆశించవచ్చును. అసలు ఈ దేశంలో జనాభా యొక్క స్వరూప స్వభావాలు మారడం, కొన్ని ప్రాంతాల్లో మైనారిటీ జనాభా చాలా అస్వాభావికంగా పెరగడము, ఈ జనాభా యొక్క స్వరూపంలో మార్పు వచ్చిన తరువాత ఆ ప్రాంతంలో వేర్పాటువాదము, విచ్ఛిన్నవాదము రావడము, ఆఖరికి అది పాకిస్తాన్కి దారితీయడం. దీని గురించి మొట్టమొదట మాట్లాడినటువంటి వ్యక్తి వినాయక్ దామోదర్ సావర్కర్. దీనికోసం ఆయన చాలా పెద్ద పోరాటం చేశారు. 1941 ప్రాంతంలో సెన్సస్ జరుగుతున్నప్పుడు ఆయన సరిహద్దు రాష్ట్రాలన్నిటా పర్యటించారు. అది పంజాబ్ కావచ్చును, కశ్మీర్ ప్రాంతం కావచ్చును, అదేవిధంగా ఆయన పశ్చిమ ఉత్తరప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు. అస్సాములో చాలా విస్తృతంగా సావర్కర్ పర్యటించటమే కాకుండా అస్సామీస్ ప్రజలకు, అస్సామీస్ మత గురువులు, ధర్మగురువులు ఎవరైతే ఉన్నారో, ప్రజల్ని ప్రభావితం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్క మాట చెప్పారు. సెన్సస్లో ప్రతి హిందువు తన మతాన్ని హిందువుగానే నమోదు చేసుకోవాలి. నాది గిరిజన మతము, నాది బోడో మతము, నేను కార్బీ, నేను రాభా, ఈ రకమైనటువంటి పేర్లతో కాకుండా హిందూ అన్న పేరుతో నమోదు చేసుకోవాలని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పారు. ఆయన చెప్పిన దాని ఫలితంగా ఈరోజు అస్సాం దాంతోపాటు చుట్టూ ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ని భారతదేశంలో ఉంచుకోగలిగాం. లేకపోతే 1947లో మొత్తము అస్సాం దానితో పాటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 6 ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడాను తూర్పు పాకిస్తాన్లో కలపాల్సింది. సావర్కర్ ఆనాడు పోరాడిన కారణంగా ఈశాన్య భారతదేశము మనకు మిగిలింది. దాన్ని మనం రక్షించుకోగలిగాము. సావర్కర్ యొక్క అనుచరుడైనటువంటి హిందూ మహాసభ నాయకుడైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ చాలా తీవ్రమైన పోరాటం చేసి హిందూ బెంగాలీల కోసము పశ్చిమ బెంగాల్ని కాపాడారు. పశ్చిమ బెంగాల్ని బ్రిటిషర్లు ఇవ్వలేదు, ఈయన పోరాట ఫలితంగా వచ్చింది.
కాబట్టి సావర్కర్ ప్రయత్నం 1940స్లో జరిగింది. 1960s నాటికి బంగ్లాదేశీయులు అంటే తూర్పు పాకిస్తానీయులు అస్సాంలో ఏ రకంగా చొరబడ్డారు, ఎంత భయంకరంగా చొరబడ్డారంటే వాళ్ళు ఏరియాలు ఆక్రమించుకున్నారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం పేరు పిఐపి చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్. ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలామంది ఈ చట్టం అమలవుతున్న తీరు చూసి బంగ్లాదేశీయులు స్వయంగా తట్టాబుట్టా సర్దుకుని తూర్పు పాకిస్తాన్కి పారిపోయారు. తూర్పు పాకిస్తాన్కి జనాభాలు లక్షల సంఖ్యలో వెళ్ళిపోయారు. చాలామందిని గుర్తించి వాళ్ళని జైళ్లలో ఉంచటము లేదా డిపోర్ట్ చేయటము వంటి పనులు కూడాను ఈ పిఐపి ద్వారా జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ 1965 చట్టము లాల్ బహదూర్ శాస్త్రి తెచ్చిన చట్టం. దురదృష్టవశాత్తు లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత ఈ చట్టం అమలు ఢీలాయించేశారు. సరిగ్గా ఆ తర్వాత 1967 ప్రాంతంలో అస్సాంలో ఒక బలహీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. దానికి నాయకుడి పేరు బిమలా ప్రసాద్ చలిహా. ఈ బిమలా ప్రసాద్ చలిహా ప్రభుత్వము కొందరు ముస్లిం ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉంది. ఆ ముస్లిం ఎమ్మెల్యేల నాయకుడి పేరు మొయినుల్ హక్ చౌదరి. ఈ మొయినుల్ హక్ చౌదరి వచ్చి మా మద్దతు కావాలన్నట్టయితే నువ్వు పిఐపిని తొలగించాలి అన్నారు. పిఐపి అమలుని ఆపివేస్తూ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బిమలా ప్రసాద్ చలిహా అంగీకరించారు. ఈ మొయినుల్ హక్ చౌదరి ఎవరు? మొయినుల్ హక్ చౌదరి ఒక వెండి పళ్ళెంలో నీకు అస్సాముని పెట్టి సమర్పిస్తాను అని జిన్నా దగ్గర బీరాలు పలికినటువంటి వ్యక్తి, మహమ్మద్ అలీ జిన్నా దగ్గర. అంతేకాదు మహమ్మద్ అలీ జిన్నాకి పిఏగా చాలా కాలం పనిచేశాడు. ఆ మొయినుల్ హక్ చౌదరి తరువాత రాజకీయ నాయకుడయ్యాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. బిమలా ప్రసాద్ చలిహా ప్రభుత్వం పిఐపి చట్టాన్ని బలహీనపరిచేలా చేశారు. ఆ తరువాత ఇన్నాళ్లకు 1967 తరువాత ఇన్నాళ్లకు దాదాపు 65 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి మళ్ళీ బంగ్లాదేశీల చొరబాటు కావచ్చును, రోహింగ్యాల చొరబాటు కావచ్చును, అదేవిధంగా అడ్డు అదుపు లేని లవ్ జిహాద్ కావచ్చును, వివిధ మాధ్యమాల ద్వారా ఏరియాలు కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో జనాభా యొక్క స్వరూప స్వభావాల్ని మార్చేటటువంటి కుట్ర గురించి మోదీయే మాట్లాడారు. ఇది గణనీయమైనటువంటి విషయము. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశంలో బంగ్లాదేశీల్ని, రోహింగ్యాల్ని, పాకిస్తానీ మూలానికి చెందినటువంటి వాళ్ళని ఈ దేశంలో గడువు తీరిపోయిన తర్వాత కూడా ఇక్కడ నివసిస్తున్న పాకిస్తానీ పౌరులు పెళ్ళిళ్ళు చేసుకుని సంసారాలు పెట్టుకుని పిల్లల్ని కానీ వ్యాపారాలు చేసి ఇక్కడి రాజకీయాల్ని ప్రభావితం చేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన అనేక మందిని గుర్తించి పంపించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో. ఇప్పుడు దీనికి ఒక స్వరూపం ఇచ్చేందుకు హై పవర్ డెమోగ్రఫీ మిషన్ని ప్రధానమంత్రి ఆగస్టు 15, 2025 ప్రకటించారు. ఇది ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలన్నట్టయితే జనాభా స్వరూపం మారిన కారణంగా 1947లో అస్సాంకి చెందినటువంటి జిల్లా సిల్హట్, శ్రీహట్ అనే పేరు సిల్హట్గా ఉచ్చరిస్తారు, అది ఓటింగ్ ద్వారా తూర్పు పాకిస్తాన్లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న ప్రజలు మేము పాకిస్తాన్కి వెళ్తామని చెప్పి ఓటు వేసి వెళ్ళారు. హిందువులు అప్పుడు బెంగాలీ, అస్సామీ పేరు మీద ఇద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. పర్యవసానంగా ప్రాంతం మనం కోల్పోయాము. అందుకే ఆ సమయంలో ఒక పెద్ద స్లోగన్ వచ్చింది, సిల్హట్ నీలాం గణభోటే అస్సాం నిబోల్ లాటీర్ చోటే. ఇది బెంగాలీ స్లోగన్. ఇది పాకిస్తానీ బెంగాలీలు ఎవరైతే ఉన్నారో అంటే ఈరోజు బంగ్లాదేశీయులు ఈ స్లోగన్ ఇచ్చేవాళ్ళు. సిల్హట్ని మేము గణభోట్ అంటే ప్రజాస్వామిక ఓటు ద్వారా గెలుచుకున్నాము, అస్సాం నిబో అస్సాంని మేము తీసుకుంటాము, లాఠీర్ చోటే అంటే లాఠీ యొక్క దెబ్బతోటి మేము అస్సాంని తీసుకుంటాము. ఇది 1948 నుంచి 65 వరకు వినిపించిన స్లోగన్. ఈరోజు 2019లో అస్సాంలో ఎన్ఆర్సీని తీసుకొచ్చి అమలు చేసి ఇంటింటి సర్వే చేస్తే దాదాపు 19 లక్షల మంది బంగ్లాదేశీలు ఉన్నట్టుగా రుజువైంది. 2011 సెన్సస్ ప్రకారం చూసినట్టయితే అస్సాంలో 34% ముస్లింలు ఉన్నారు. వీళ్ళు స్థానిక ముస్లింలు చాలా తక్కువ, బంగ్లాదేశీ, పాకిస్తానీ మూలానికి చెంది 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. ధుబ్రీ, బర్పేట, గ్వాల్పాడ, మొరిగాం ఈ రకమైనటువంటి జిల్లాలలో, నౌగాం ఈ జిల్లాల్లో ఈరోజు బంగ్లాదేశీయులు మెజారిటీగా ఉన్నారు. అదేవిధంగా
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్, ముర్షిదాబాద్, మాల్దా ఈ జిల్లాలన్నింటిలో కూడాను జనాభా స్వరూపం మారిపోయింది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలు బీహార్లో ఉన్నటువంటి కటిహార్, పూర్ణియా, కిషన్గంజ్ ఈ 3 జిల్లాల్లో కూడాను ఈరోజు పూర్తిగా బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లిముల జనాభా అత్యధికంగా ఉంది. అక్కడ ముస్లిము తప్ప మరొకరు గెలవలేనటువంటి పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్కి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. త్రిపుర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, కేరళలోని ఉత్తర ప్రాంతంలో కూడాను ఈ రకంగా జనాభా స్వరూపంలో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి మార్పు, ముఖ్యంగా షామ్లీ కావచ్చును, అలీగఢ్ కావచ్చును, నోయిడా ప్రాంతం కావచ్చును, ఆ గాజియాబాద్ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను జనాభా స్వరూపం మారిపోయింది. ఇది ఒక పెద్ద ప్రమాదము. దీని గురించి దృష్టి పెట్టాలి అన్నది ప్రధానమంత్రి మోదీ చెప్పారు, ఈసారి చెప్పారు. దీనిపైన ఇంకా యాక్షన్ జరగబోతోంది. వాస్తవానికి ప్రధానమంత్రి యొక్క ఆర్థిక టాస్క్ ఫోర్స్ సలహాదారైనటువంటి షమికా రవి, మరొక 4 ఎకనామిస్ట్, ఒక ఆమె పేరు ముదిర్ కపూర్, రెండవ వ్యక్తి పేరు సునీల్ రాజ్పాల్, మూడవ వ్యక్తి ఎస్వి సుబ్రహ్మణ్యం, వీళ్ళు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో చేంజ్ ఇన్ రిలీజియస్ కంపోజిషన్ అక్రాస్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ 2001 to 2011 అనేటటువంటి ఒక రిపోర్టుని ఇచ్చారు. ఆ రిపోర్టులో వీళ్ళు చెప్పింది ఏంటంటే హిందూ జనాభా ఈ 10 సంవత్సరాల్లో 80.46 నుంచి 79.8కి పడిపోయింది. ముస్లింల జనాభా 13.43 నుంచి 14.23కి పెరిగింది. క్రైస్తవ జనాభా కూడాను కొద్దిగా పెరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పారు. తమాషా ఏంటంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి జిల్లాలు 640 జిల్లాలైతే ఈ 640 జిల్లాల్లో 468 జిల్లాల్లో ముస్లిముల జనాభా ఎక్కువగా ఉంది, చాలా వేగంగా పెరుగుతోంది. కొన్ని చోట్ల మెజారిటీలో లేకపోయినప్పటికీ వాళ్ళ జనాభా హిందువుల కన్నా చాలా వేగంగా పెరుగుతోంది. ఇది గణాంకం చెప్పినటువంటి మాట. అంటే 70% జిల్లాల్లో జనాభా స్వరూపం మారుతోంది, రిలీజియస్ డెమోగ్రఫీ మారిపోతుంది. 227 జిల్లాలలో హిందూ జనాభా తగ్గుదల, ముస్లిం జనాభా పెరుగుదల జాతీయ సగటు సరాసరి కన్నా ఎక్కువ అని చెప్పి తేల్చారు. అదేవిధంగా క్రిస్టియన్ పాపులేషన్ కూడాను 439 జిల్లాల్లో పెరుగుతోంది. అంటే మెజారిటీ జిల్లాల్లో పెరుగుతోంది, కొన్ని చోట్ల తక్కువ, కొన్ని చోట్ల ఎక్కువ, మొత్తం మీద పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ గణాంకాల ప్రకారము గమనించాల్సిన విషయం ఏంటంటే నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ వంటి ప్రాంతాల్లో జనాభా, క్రైస్తవ జనాభా చాలా గణనీయంగా పెరుగుతోంది. అదే విధంగా చూసినట్టయితే ఈ సరిహద్దు ప్రాంతాలలో హిందువుల జనాభా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. 238 జిల్లాల్లో క్రైస్తవుల జనాభా పెరుగుదల శాతం 50% కన్నా ఎక్కువ ఉన్నది. ఇందులో నార్త్ ఈస్ట్తో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని కొన్ని ప్రాంతాలు, గోవా ప్రాంతము, వీటిలో కూడా పెరుగుదల ఉంది. పంజాబ్లో చాలా పెద్ద ఎత్తున జనాభా మారుతోంది. సిక్కులలో అణగారిన వర్గాలకు చెందిన సిక్కులు క్రైస్తవులుగా మారుతున్నారు. పగడి ఉంటుంది, గడ్డం ఉంటుంది, కంకణం ఉంటుంది, ఇవన్నీ సిక్కులు పాటించే మత చిహ్నాలన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు మతం మారిపోయారు. ఈ పరిస్థితిని వాళ్ళు హైలైట్ చేస్తూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాశారు. అదేవిధంగా సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ వాళ్ళు కూడాను, సిపిఎస్ అంటారు, ఈ సంవత్సరం జనవరిలో ఒక నివేదికనిచ్చి ఆ నివేదికలో ఇదే సమస్యని ఎత్తి చూపారు. ఈ 2 అధ్యయనాల నేపథ్యంలో, ఫీల్డ్ నుంచి వస్తున్నటువంటి రిపోర్టుల నేపథ్యంలో, ఈ దేశంలో మత కల్లోలాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల యొక్క స్వరూప స్వభావాలను అధ్యయనం చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి ఈ హై పవర్ డెమోగ్రఫీ మిషన్ని ప్రారంభించారు. కాబట్టి అలనాడు సావర్కర్, ఆ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి చేసినటువంటి పనిని అవి తాత్కాలిక సాఫల్యాన్ని సాధించినాయి. ఒక శాశ్వత ప్రాతిపదికన విజయం సాధించాలంటే, దీన్ని అరికట్టాలన్నట్టయితే ఈ హై పవర్ డెమోగ్రఫిక్ మిషన్ చాలా అవసరము అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావించారు. ఆ దిశగానే ఈ ప్రకటన వెలువడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.